ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం ప్రదర్శిస్తే బరేలీ అల్లరి మూకలు రెండు మూసుకున్నాయి. ఘర్షణలు విధ్వంసానికి కారణమైన తౌకీర్ రజా అనే కుట్రదారుకు కర్రు కాల్చి వాత పెట్టింది యోగి ప్రభుత్వం. అల్లర్లు దాడులకు పాల్పడిన 88 మందిని చీకటి కోట్లకు తరలించింది. మౌలానా తౌకీర్ రజా ఖాన్తో పాటు వాడి 7 చెంచాలను జైల్లో కుక్కింది. విధ్వంసానికి పాల్పడి కేసులు ఎదుర్కొంటున్న వారికి సంబంధించిన సుమారు 220 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను యూపీ ప్రభుత్వం నేలమట్టం చేసింది. అంతేకాదు, ఐ లవ్ మొహమ్మద్ ఘర్షణల్లో పాల్గొన్న వారు గతంలో తీసుకున్న బ్యాంకు రుణాల చిట్టాలను బయటకు తీసింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల వివరాలు సేకరించింది. పాత పోలీసు కేసులను తిరగదోడు పనిలో నిమగ్నమైంది యోగి ప్రభుత్వం. తౌకీర్ రజా సన్నిహితులుగా పేర్కొన్న 5గురిపై యూపీ విద్యుత్ శాఖ 1,23,00,000 విద్యుత్ చౌర్యం కేసులు నమోదు చేసింది. ఈ 5 వ్యక్తులు అక్రమ కనెక్షన్లతో 5 ఛార్జింగ్ స్టేషన్లను నడుపుతూ బిల్లులు ఎగ్గొడుతున్నారని యూపీ ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారులు గుర్తించారు. కరెంటు దొంగలకు రికవరీ నోటీసులు జారీ చేశారు. చెల్లించని పక్షంలో మొత్తం ఆస్తులను వేలం వేయనున్నట్టు బహిరంగ ప్రకటన జారీ చేశారు.